హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'క్రేజీ దునియా వ్లాగ్స్'. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే లాస్ వేగస్ ట్రిప్‌లో ఇదైతే లాస్ట్ డే అనమాట. సో, డేనైతే మనము ఫస్ట్ ఆర్టీ మ్యూజియంతో స్టార్ట్ చేస్తున్నాము. సో, వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట ఈ మ్యూజియంకి వెళ్ళాలని చెప్పేసి. బట్ లాస్ట్ డే వెళ్ళిపోయే ముందు రోజు మనకు కుదిరింది వెళ్ళడానికి. అండ్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయాము. లైక్ ఇదైతే అన్‌బిలీవబుల్ ఎక్స్‌పీరియన్స్ ఉండే అసలు. టూ గుడ్ ఉండింది. ఈ మ్యూజియం మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే, మనకి ఒక విజువలైజ్డ్‌గా ఒక ఏమంటారు రియల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికనమాట. అందుకే నేను ఇందాక వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. సో థాట్ మీరు కూడా విని ఫీల్ అవుతారని చెప్పేసి. అసలు ఎంత బావుందంటే మనకి మనం అక్కడే ఉండి మనం అవన్నీ వింటున్నట్టు రియల్‌గా ఉంటుందనమాట. మనం ఫీల్ అవ్వలేమనుకోండి ఆఫ్‌కోర్స్. బట్ చూసి అయినా సాటిస్ఫై అవ్వచ్చు. అంత బావుండింది ఎక్స్‌పీరియన్స్. అది చూడు. సో, ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ ఆర్టీ మ్యూజియంలోనివే అనమాట. ఇందాక చెప్పినట్టు వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అదే. సో, మనం అక్కడున్నా గూడా మనం ఏదో ఒక ఓషన్ దగ్గరో, సీ దగ్గరో లేకపోతే నేచర్‌లో, ఫారెస్ట్‌లో ఉంటున్న ఫీల్ రిక్రియేట్ చేయడానికి పెట్టారు. నేను చూసిన వాటిలలో దిస్ ఇస్ ద బెస్ట్ మ్యూజియం. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇదనమాట. సో, ఇక్కడేంటంటే మనం ఇక్కడ ఇట్లా ఒక షీట్ తీసుకోవాలి. అక్కడ ఆల్రెడీ డియర్స్, ఎలిఫెంట్స్ ఆల్ కైండ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ వాళ్ళొక స్కెచ్ గీసిస్తారు. మనకక్కడ క్రయాన్స్ ఇస్తారు. అవి పెయింట్ చేసి మనం ఒక మెషిన్‌లో ఈ పేపర్‌ని పెడితే అవి అట్లా లైవ్‌గా నడుచుకుంటూ వస్తాయన్నమాట. ఈ టెక్నాలజీ అయితే క్రేజీ ఉండింది. లాస్ట్ వీక్ గూడా మీరు చూసుంటే నేనొక వీడియో అప్‌లోడ్ చేసున్నాను స్పియర్ గురించి. అండ్ అందులో గూడా రోబోట్ మాట్లాడింది బై యూజింగ్ ఏఐ టెక్నాలజీ అదంతా. చాలా చాలా బావుంది. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ నేనైతే డీర్ అండ్ బేబీ డియర్, బేబీ ఎలిఫెంట్‌వి తీసుకొని చిట్టి అండ్ దునియా అని చెప్పి పేరు రాసి పెట్టాను. సందీప్ ఏమో లైన్ డ్రా చేస్తాడనమాట సింహాన్ని. సో, ఆయన కూడా క్రేయాన్స్ ఏసేసి మంచిగా పేరు రాసి అప్‌లోడ్ చేశామనమాట. మాకు రియల్‌గా ఒకసారి చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ ఇట్లా గట్టిగా హిట్ చేసినాయి మా ఇద్దరిని. అండ్ నేను సందీప్ కలిసి ఇట్లా క్రేయాన్స్ ఏయడము ఇదంతా ఫస్ట్ టైమ్. మాకైతే ఫుల్ ఫన్ ఉండింది. అండ్ దాని తర్వాత ఇంకా కంటిన్యూయస్‌గా వీడియోస్ అవి తీసుకుంటూనే ఉంటుండే అనమాట. బికాజ్ మేము రాసినవి అవి ఇట్లా మంచిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు టిక్కు టిక్కు అనుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తుండే. చాలా క్యూట్ అనిపించింది. యాక్చువల్లీ నాకు దాని తర్వాత పెద్ద పెద్ద యానిమల్స్‌వి కూడా తీసుకొని రాసి క్రయాన్స్ ఏసి పంపియాలని ఉండే స్క్రీన్ మీదకి. బట్ సందీప్ అప్పటికే లేదు. మనం ఇంకా వేరే ప్లేసెస్‌కెళ్ళాలి. సో, మూవ్ ఆన్ అని చెప్పాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో, ఇందాక చూసింది మనం కైండ్ ఆఫ్ ఓషన్ లాగా ఉండింది కదా! ఇదైతే మొత్తం బీచ్ టైప్ అనమాట. నాకు పర్సనలీ బీచెస్ అంటే చాలా చాలా ఇష్టము. నేనైతే ఇది పిచ్చగా ఎంజాయ్ చేశాను.
ఇంకా నెక్స్ట్ అయితే ఫుల్ ఆకలేస్తుండే. సో, హార్డ్ రాక్ కెఫేకెళ్ళిపోయాము. అండ్ అక్కడ చూస్తే లియోనెల్ మెస్సీ ఏమంటారు ఆయన డెవలప్ చేసిన ఒక రెసిపీ ఉందనమాట. క్రిస్పీ చికెన్ బర్గర్. సో, ఇమ్మీడియేట్‌గా అదైతే ట్రై చేయడానికెళ్ళిపోయాము. లాస్ట్ వీడియోస్‌లో చూసుంటే గార్డెన్ రామ్సే బర్గర్ గూడా ట్రై చేశాము గదా! సో, ఇక్కడ చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ యొక్క రెసిపీస్ ట్రై చేసి ఈ రెస్టారెంట్‌లో, ఆ రెస్టారెంట్‌లో ఆ డిషెస్‌ని ఇన్వైట్ చేశారు. పెట్టారు మెనూలో గూడా. సో, మీరెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి. ఈ బర్గర్ నాకు ఫ్రాంక్‌గా చెప్పాలంటే గార్డెన్ రామ్సే బర్గర్ కన్నా ఇదే నచ్చింది. ప్లీజ్ గార్డెన్ రామ్సే ఫ్యాన్స్ ఒకవేళ వింటుంటే ప్లీజ్ అఫెండ్ అవ్వకండి. బట్ నాకు ఈ బర్గర్ బా నచ్చింది దానికన్నా. అండ్ తినేసి నెక్స్ట్ ఎమ్&ఎమ్స్‌కి వెళ్ళిపోయామనమాట. సో, వరల్డ్‌లోనే లైక్ హ్యూజ్ ఎమ్&ఎమ్స్ కలెక్షన్ ఉన్న ప్లేస్ అంట ఇది. సో, కింద అక్కడ మెన్షన్ చేశారు. సో, అందుకే చెప్తున్నాను. అండ్ ఒక 4 లెవెల్ బిల్డింగ్ ఉండింది. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమ్&ఎమ్స్ ఉండింది. డిఫరెంట్. నేనైతే అసలు సూపర్ ఎంజాయ్ చేశాను. అండ్ కిడ్స్ ఉంటే మాత్రం నాకు తెలిసి క్రేజీ ఎంజాయ్ చేస్తారనుకుంటా. ఐ గెస్ అసలు బయటికి రారేమో! చూడ్డానికి అంత కలర్‌ఫుల్ ఉండింది. అండ్ ఆల్సో అన్ని చాక్లెట్స్ ఉంటాయి గదా అక్కడ. అండ్ నెక్స్ట్ అయితే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. 7 మ్యాజిక్ మౌంటైన్స్. సో, మనము ఒక ప్లేస్‌కొస్తున్నప్పుడే అనుకుంటాం గదా! దీనికి వెళ్ళాలి అని జెప్పేసి. సో, అట్లే ఇది ఒకటుండే మాకు లిస్ట్‌లో. సో, మేమెళ్ళాము. నేను నిజంగా ఇది ఏమంటారు సమ్ మ్యాజిక్ ఆర్ ఎప్పటినుంచో ఉండిందనుకున్నాను. బట్ ఇట్స్ జస్ట్ ఎ మ్యాన్ మేడ్ థింగ్. అక్కడ అంత ఖాళీ ప్లేస్ ఉందని ఒక మ్యాన్ మేడ్ థింగే తప్ప ఇట్స్ నథింగ్ రియలీ వెరీ స్పెషల్. లైక్ చాలా హైప్ ఇచ్చేసారు ఈ ప్లేస్‌కి అకార్డింగ్ టు మీ. సో, అంత హైప్ ప్లేస్ ఏం కాదు. మీరు వేగస్‌కెళ్ళి ఐ మీన్ హూవర్ డ్యామ్ టు వేగస్ అట్లా వెళ్తుంటే దారి మధ్యలో వస్తుంది కాబట్టి యూ కెన్ విజిట్ ఇట్. స్టాప్ అండ్ విజిట్. బట్ ఎస్పెషల్లీ దీనికోసమే అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు టైం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాని బదులు వేరే ప్లేసెస్ కూడా చూడొచ్చు. బట్ ఆ కలర్‌ఫుల్ 7 స్టోన్స్ అదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పిక్చర్స్ తీసుకుంటాం అంతే. దేర్ ఇస్ నథింగ్ మచ్ అబౌట్ ఇట్. అండ్ దాని తర్వాత ఇంకా ఆ రోజు నైట్ మేము ఒక రైడ్‌కెళ్ళామనమాట. హై రోలర్ వీల్ అని చెప్పేసి ఒక రైడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా! రౌండ్‌గా ఒక వీల్ లాగా ఉంది. సేమ్ మనకి ఏంటి జెయింట్ వీల్ కాన్సెప్టే. బట్ ఇవి చాలా హ్యూజ్ ఉంటాయి. ఈజీగా ఒక 10-15 మెంబర్స్‌ని ఒక్క వీల్‌లో అకామిడేట్ చేసేస్తారు. ఇదేంటంటే వ్యూ కోసం అనమాట. మనకు ఓవరాల్ లాస్ వేగస్ వ్యూ అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ రైడ్ ఎక్కిన తర్వాత కూడా మనకి స్పియర్ కనిపిస్తుంది. ఇట్లా స్పియర్ గురించి మాట్లాడంగానే నేను బ్లష్ అయిపోతా. ఐ డోంట్ నో వై ఒక పెద్ద స్మైల్ వస్తుంది నా ఫేస్ మీద. ఎందుకంటే స్పియర్ అంత బాగా నచ్చింది నాకు. సో, నేనైతే మెయిన్‌గా ఏం సజెస్ట్ చేస్తానంటే లాస్ వేగస్ వచ్చిన వాళ్ళందరూ లైక్ మీకు అట్‌లీస్ట్ ఒక 3-4 డేస్ పడుతుంది. లైక్ చుట్టుపక్కల అన్నీ కవర్ చేయాలి అనంటే. అండ్ మీరు గ్రాండ్ కెనియన్ అది అరిజోనా అవి విజిట్ చేయాలంటే అయితే పక్కా ఒక 4-5 డేస్ పెట్టుకోండి. సో దట్ అన్నీ కవర్ చేయొచ్చు. లైక్ మేమైతే అన్నీ కవర్ చేసామనమాట. లైక్ మీరు ఈ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మేము గ్యాప్ లేకుండా తిరిగాము. లైక్ ప్లాన్ అయితే బేసికలీ ట్రిప్ ప్లాన్ అయితే అంత ప్రిపేర్డ్‌గా చేయలేదు కానీ, బట్ దెన్ మేమైతే ప్లేసెస్ అయితే క్రేజీ విజిట్ చేసాము. సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా దాని తర్వాత అది విజిట్ చేసిన తర్వాత ఫుల్ ఆకలి అయితుండే. సో, అక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, అక్కడ ఒక మెక్సికన్ రెస్టారెంట్‌లో ఎళ్లి తిన్నాము. అండ్ దాని తర్వాత ఇదైతే ఇంకా లాస్ట్ డే. సో, ఎళ్ళే ముందు కొన్ని హోటల్స్ ఉంటాయన్నమాట అక్కడ. సో, అవి విజిట్ చేద్దాము అని చెప్పేసి ఎళ్ళిపోయాము. ఒకటి సర్కస్ అండ్ ఇంకోటి న్యూయార్క్ అని చెప్పేసి. సో, ఒక 2-3 హోటల్స్‌లో న్యూయార్క్ ఒకటి పిరమిడ్‌లో ఇట్లా షెల్స్ పెట్టి అమ్ముతున్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు దట్ అవి మంచి ఒరిజినల్ షెల్స్, సీ షెల్స్ అని చెప్పి అండ్ అందులో పర్ల్స్ ఉంటాయి అని చెప్పేసి. బట్ నాట్ ష్యూర్ అవి ఒరిజినలో కాదో. సో, అందుకే తీసుకోలేదనమాట. సో, జస్ట్ మీరు వీడియో చూస్తున్నారు కదా! మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేస్తానని చెప్పి నేను వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే చాక్లెట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ హోటల్‌లో పెట్టారనమాట. సో, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈస్ ఫుల్లీ మేడ్ విత్ చాక్లెట్. సో, దానికి ఇట్లా ఒక చిన్న ఫెన్స్ లాగా కూడా ఉంది. ఎవరెళ్ళి తినకూడదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బ్రౌనీస్ ఉండే, కుకీస్ ఉండే. లైక్ అసలు మీరు అందులోకి వెళ్ళంగానే లైక్ ఇట్లా స్వీట్ స్మెల్ వస్తుందనమాట. ఒక కైండ్ ఆఫ్ స్వీట్ స్మెల్. సో, సందీప్ అయితే డబుల్ చాక్లెట్ బ్రౌనీ ట్రై చేశాడు. అండ్ హీ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ క్లిప్ వేరే మిస్ అయింది. బట్ షార్ట్ వీడియోస్‌లో పెడతాను. అండ్ ఇక్కడ ది వైరల్ చాక్లెట్ స్ట్రాబెర్రీస్ కూడా ఉండే. బట్ నేను ట్రై చేయలేదు బికాజ్ ఐఎమ్ నాట్ ఎ చాక్లెట్ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి లాస్ట్ మేము ఏది విజిట్ చేయాలనుకున్నామంటే ఈ పిరమిడ్ హోటల్ అనమాట. సో, దీనికి కూడా ఫుల్ హైప్ ఉండింది. బట్ మేము ఇందులో తీసుకుందాం అనుకున్నాము. బట్ మాకు దొరకలేదు యాక్చువల్లీ. అండ్ సర్లే ఎట్లాగో తీసుకోలేదు కదా! అట్‌లీస్ట్ లోపలెళ్లి అయినా ఒకసారి విజిట్ చేస్తామని చెప్పేసి చూసాము. ఓకే. బయట నుంచి ఉన్నంత గొప్పగా ఏం లేదు లోపల. బట్ ఓకే. ఇట్స్ ఫైన్. లైక్ ఎళ్లి మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇది నా లాస్ట్ వీడియో కాబట్టి నాకిక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయాలని ఉంది. సో, వేగస్ ట్రిప్‌కొచ్చే వాళ్ళందరూ నేను ఆల్మోస్ట్ ఒక 4-5 వీడియోస్ పెట్టాను. సో, ఇప్పటి వరకు చూడకపోయుంటే ఒకసారి చూడండి. మీకది లిటరల్లీ ఒక టూర్ గైడ్ లాగా ఉంటుందనమాట. లైక్ ఎక్కడికెళ్ళొచ్చు, ఏముంటాయి, ఏం ప్లేసెస్ ఉంటాయి, లైక్ ఇట్లా ఏం విజిట్ చేయాలో అర్థం కానప్పుడు కూడా జస్ట్ వీడియోస్ తీసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ ఫర్మాంట్ స్ట్రీట్ కూడా వెళ్ళామనమాట. సో, ఇది కూడా బావుండింది. నాకు అంత పెద్దగా నచ్చలేదు. మేబీ నేనెళ్ళిన టైం రాంగో ఏంటో తెలీదు కానీ, సో, అక్కడ కూడా చాలా ఆప్షన్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి, కజినోస్ ఉన్నాయి, గేమ్స్ ఆడడానికి అదంతా. సో, నాకు ఈ ఏమంటారు ఇటు సైడ్ నచ్చింది. లైక్ స్ట్రిప్ సైడు, అటు సైడ్ నచ్చింది. నాకు ఈ స్ట్రీట్ అంతా పెద్దగా నచ్చలేదు. బట్ ఇది నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ నైట్ టైమ్ ఎళ్ళాల్సిందేమో నేను. సో, యాహ్! అది అక్కడ ఎళ్ళేసి కవర్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ లాస్ వేగస్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది కదా! బోర్డ్. అండ్ అక్కడ మంచిగా ఫోటోస్, పిక్చర్స్ తీసేసుకొని లైక్ ఫుల్ సాటిస్ఫాక్షన్‌తోని ఇంకా రిటర్న్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాము. అండ్ గెస్ వాట్? ఇప్పటి వరకు నేను ఆర్ సందీప్ కెజినో ఆడిన వీడియోస్ చూపియలేదు కదా! సో, మేమంతా మొత్తం ప్రపంచం వదిలిపెట్టి వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఆడుతున్నామనమాట. యాక్చువల్లీ వి బోత్ ఆర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ కెజినో. సో, మేము జస్ట్ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాము. వచ్చాము, ఎక్స్‌ప్లోర్ చేసాము, వెళ్ళిపోతున్నాము. హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో, నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోస్‌ని షేర్ చేయండి. బాయ్.